రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం రైతులకు మంచి చేసే దాంట్లో ప్రభుత్వానికి కొంచెం కష్టం అనిపించినా కూడా రైతులకు చేసే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఏదైతే ఈనాడు ప్రతిపక్షం అని చెప్పుకుని రోడ్లెమ్మటి కేవలం రాజకీయ స్వార్థం కోసం రోడ్లెమ్మటి తిరిగే ఆ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు అధికారంలో ఎలగబెట్టినాడు రైతులకి ఏం చేశారు, ఏం మేలు చేశారన్నది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇదే ఖమ్మం సెంటర్ లో నడి రోడ్డులో రైతులకి సంఖ్యలు వేసింది కానీ 2022-23లో ఆనాడు పండిన ధాన్యాన్ని సేకరించడానికి నిర్ణయం తీసుకోవటానికే ఏప్రిల్ చివరి దాకా పట్టింది. నిర్ణయం అంటే ధాన్యం సేకరించుదామా వద్దా అని ఆలోచన పాలసీ మ్యాటర్ తీసుకోవడానికి ఏప్రిల్ చివరి దాకా పట్టింది. మూడో పాయింట్, ఆనాటి ప్రభుత్వం ఒరేస్తే ఉరే అని వాళ్ళు చెప్తే మేము ఎప్పుడు అలా అనలే. ఒరేసిన రైతుల్ని ప్రోత్సహించి మద్దతు ధరతో పాటు సన్నట్లకి బోనస్ కూడా ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఎస్, ఈ ప్రభుత్వం వచ్చింది లగాయితూ రైతులు కష్టార్జితం కావచ్చు, ఆ భగవంతుడు దీవెనలు కావచ్చు, ప్రభుత్వం యొక్క పుష్ చేసిన విధానం కావచ్చు, దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పండించరని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండించరని ధాన్యాన్ని ఈ రాష్ట్రంలో అత్యధికంగా పండించింది లాస్ట్ 2 years. ఈ ఇయర్ కూడా అదే రికార్డులో ఉంటది, దాంట్లో కూడా కన్ఫ్యూజన్ లేదు. ఈ సేకరించే దాంట్లో ఎక్కడ అక్కడొకటో అరా కొర ఏదైనా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ కావడం కోసం నిరంతరం మా మంత్రివర్యులు అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే విసీలు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవటం కానీ, ఇన్ఛార్జి జిల్లా మంత్రుల ద్వారా జిల్లా కలెక్టర్లని టైం టు టైం ఫాలో అప్ చేయటం కానీ, ఆ ధాన్యం సేకరించే దాంట్లో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షాలు వచ్చి ధాన్యానికి ఏదైనా డ్యామేజ్ అయినా ఆ ధాన్యం కూడా కొనే దాంట్లో కూడా ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. రైతన్నల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. ఒక ధాన్యమే కాదు, ఒక మొక్కజొన్నలు కొనే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అవి కూడా కొనటం జరుగుతుంది. ఏ రైతన్న కూడా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో నిజమెంతుందో ఒక్కసారి గమనించాలి. మేము బ్యాక్అవుట్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రభుత్వం అందుకే ప్రత్యేక చొరవతో స్పెషల్ డ్రైవ్ చేస్తూ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు నల్గొండ, వరంగల్ రెగ్యులర్ గా ప్రతిరోజు 2 జిల్లాల ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా కోఆర్డినేట్ చేసి, స్టేట్ లెవెల్లో ఉన్న కమిషనర్ గారు కూడా అలర్ట్, వాళ్ళ టీం కూడా అలర్ట్ చేసి ఎక్కడా ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇంతకు ముందే ప్రొక్యూర్మెంట్ సెంటర్ నా నియోజకవర్గంలో పాలేరులో ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా గౌరవ మంత్రివర్యులు పరిశీలించారు. స్థానిక రైతులు ఏవైతే రైస్ మిల్లులకు సంబంధించిన దాంట్లో తాలు చెత్త ఉందని 5-6 కేజీలు కట్ చేస్తానన్నారు. దాని మీద ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అటువంటి బిల్లుల్ని అవసరమైతే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయొద్దని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఏదైతే ఎవరైతే లారీలు సప్లై చేసే వాళ్ళు ఏజెన్సీలు టెండర్లు వేసిన వాళ్ళు ఉన్నారో ఆ లారీలకు సంబంధించిన వాళ్ళు ఈచ్ బ్యాగ్ ₹3 నుంచి ₹5 దాకా తీసుకుంటున్న దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ సిపి గారికి చెప్పారు. పోలీస్ యంత్రాంగానికి కూడా అటువంటిది ఏదైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్స్ కన్సర్న్ లారీల మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకునే దాంట్లో కూడా వెనకడుగు వేయొద్దు. ఏది ఏమైనా ఇంత ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉన్న ఈ ప్రొక్యూర్మెంట్ లో అలా కొర ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అధికారులు అలర్ట్ గా ఉండాలి. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ జరగకుండా మీరు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని వెట్టి చేయడానికే ఈనాడు గౌరవ మంత్రివర్యులు స్పెషల్ గా ఈ 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాకు వచ్చి రివ్యూ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ జిల్లా రైతుల పక్షాన వారికి అభినందనలు, కృతజ్ఞతలు